తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అనంతపురం సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అరకొర హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేస్ కు మంత్రులకి చెప్పినారు, మంచి పరిపాలన పోయి చేయండి, మేమేమేమి చెప్పినామో చేయండి అన్నారు. అసలు వాళ్ళు ఊర్లో ఎవరన్నా వాళ్ళు వచ్చి తిరిగితే ఎవరైనా ప్రశ్న అడిగితే పరారైపోతున్నారు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు కాబట్టి ఇచ్చినారు కాబట్టి చాలా ధైర్యంగా నడి రోడ్లో కానీ రచ్చకట్టలో కానీ చాలా పెద్ద ప్రోగ్రాం చేసుకుంటూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మనం చేసుకుంటూ ఊరు వెళ్తుంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, నిజమే మేము నమ్మి మోసం పోయినాం, ఓటేసి మోసం పోయినాం, ఇంకొకసారి ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని వాళ్ళనే ఒక పశ్చాత్తాపం కలిగింది. ఎక్కడ పోయినా కూడా ఏంది ఇంకా కొంతమందికి ఒక సిలిండర్తోనే కాలం గడుపుతున్నారు, కొంతమందికి అసలు అమ్మ తల్లికి వందనం ఏదైతే వేసినారో అది అరకొరకు వేసినారో. ఇంక రైతు భరోసా మీరే చూసారు కదా, మోదీ గారితో కలిపి వీళ్ళు జై అనిపించున్నారు. అండ్ ఆడబిడ్డ అనేది రాష్ట్రాలను అమ్మాలంటే ఎప్పుడో అమ్ముకుంటున్నారు, అప్పుడే అమ్ముతున్నారు. నిరుద్యోగ వృత్తి గోవిందా గోవిందా. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పూర్తిగా జీరో. పోయి కడపలో పోయి లెక్చరర్స్ ఇచ్చేది కాదు తల్లి, నువ్వు ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కడపలో పోయి తిట్టేది కాదు ఇన్ఛార్జ్ మంత్రిగా. నువ్వు చెప్పు, బీసీ శాఖ మంత్రిగా బీసీ పెన్షన్ ఎప్పుడు ప్రవేశపెడతారు చెప్పు, తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడే ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. స్పెషల్లీ వైఎస్ఆర్ కుటుంబం పైన మాట్లాడే అర్హత అస్సలు నీకు లేదు సవిత. దాని గురించి మాట్లాడితే 4 మందా అంటాడు చంద్రబాబు నాయుడు. అంటే నిజం మాట్లాడకూడదు, మాట్లాడితే 4 మంద అంట. ఎవరు అంటే అచ్చెన్నాయుడు గారు మొన్న నిజం చెప్పినారు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఆయన 4 మంది అయిపోయింది. ఇంకా వీళ్ళు ప్రవేశం పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తాం కదా, ఏం టర్మ్స్ కండిషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్సే పెడతారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పెడతాడా, ఆ ఊరి నుంచి ఆ పంచాయతీకి పెడతారా అనేది వేచి చూడాలని నేను కాదు మహిళలు చెప్తున్నారు. వాళ్ళ ఒక సంక్షేమ పథకాలపైన ప్రజలకున్న నమ్మకం మేమైతే పూర్తి స్థాయిలో అయితే నమ్మము. వాళ్ళు ఏది ప్రవేశం పెట్టినా కూడా ఆరా కొరక ఏదో చేసుకుంటాం. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టి ఆల్ ఎంప్లాయీస్ అంటే చాలామంది ఎంప్లాయీస్ని కలిసేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడ పోసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే శాలరీ కూడా డేట్కి ఇవ్వరు, అరియర్స్ కూడా ఇవ్వడం లేదు, నో బోనస్, ఇంకా ఏదైనా ప్రమోషన్స్ ఉంది అంటే అదినూ కూడా లేదు. ఇవన్నీ మధ్యలో కూడా వీళ్ళు దత్తకు తీసుకోమని చెప్తున్నారు కదా, మేము ఎలా తీసుకోగలుగుతాం? ఎందుకంటే మేమే శాలరీస్ పైన ఆధారంగా ఉంటూ ఫ్యామిలీస్ని గడుపుతున్నాము. అంత మోజుగా ఉంటే హెరిటేజ్ని అమ్మేసి వీళ్ళందరినీ కూడా దత్తకు తీసుకోవచ్చు కదా అని నా వర్షన్ కాదు, ప్రజలు ఇప్పుడు చెప్పిన వర్షన్. ఇప్పుడు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలో మాట్లాడుతూ ఎంప్లాయీస్ కొంతమంది కలిసి మాట్లాడి చెప్పిన మాట, మనకేమి ఇది మనపైన ఎందుకు బరువు మోపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అనేది వర్షన్ ఆఫ్ ది పబ్లిక్. ఇది యథా రాజా తథా ప్రజ అన్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, మీరు ఎంతమందిని దత్తకు తీసుకుంటారో చూడండి, తర్వాత ప్రజలను మీరు తీసుకొని రాలా. బట్ ఈ బరువు మోపేదైతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. బికాస్ ప్రతి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకే నెల వస్తే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటుంది, నెల వస్తే వాళ్ళ బర్డన్స్ ఉంటాయి, అండ్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. ఇది కాకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిదే, బట్ ఆ బరువు మీరు తీసుకోకుండా ఎంప్లాయీస్ పైన తోయడం అది కరెక్ట్ అస్సలే కరెక్ట్ కాదు. మీరే చెప్పినారు కొన్ని చోట్ల కేసు పెడుతున్నారని, అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయినారు. అరకొరక సూపర్ 6 ప్రజల్లో అయితే తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా పెద్ద కిరీటం పెడుతున్నారు. ప్రజలు కారుకి గొంతు తోడినా కాలినడకలో వస్తున్నారు, కారు ఎందుకు కాలు ఉంది అని. 50 ఏళ్ళ నుంచి ఆ ఒక పులివెందుల పులిబిడ్డ వైఎస్ ఫ్యామిలీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది. సో ఈరోజు మీరు పోయి సవాల్ విసిరితే, ఆ రోజు సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటూ సవాల్ విసిరితే ఆమె పార్టీ ఎక్కడ లేకుండా పోయింది, ఎక్కడ లేకపోయింది, అడ్రస్సే లేదు. అటువంటిది ఈరోజు మీరు వచ్చి మన పైన సవాల్ విసిరితే ఇంకా మీ పార్టీ కూడా నో అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతుంది అనే దానికి ఇదే ఒక సూచకం అని చెప్తున్నాను. డెఫినెట్గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పెట్రోల్ పోసి రాడ్తో కొట్టి దాడి చేయాలని వాళ్ళు చూసినా, ఏదేమైతే ఏమి ప్రజల్ని థ్రెటన్ చేసినా, ఫోన్ కాల్స్ వచ్చినా, కేసులు పెట్టినా కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అయితే ఇది ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అన్ఫేర్గా వాళ్ళు గెలిచి రాష్ట్రం మొత్తం ఒక దే వాంట్ టు పుట్ అ మెసేజ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ యునానిమస్గా చేసుకుని అట్లా వైసీపీ ప్రజలందరినీ కూడా క్యాడర్ని భయభ్రాంతం గురి చేసేట్లా చేసుకోండి. మేము మొండోళ్ళం స్వామి, మేము భయపడేది ఏముండదు, ఏది ఉన్నా కూడా we will face it.
వాట్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా మేము ఫేస్ చేసుకుంటాం. అండ్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నాను, రాబోయే ఈ ఎలక్షన్స్లో డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరైతే జెడ్పీ క్యాండిడేట్ ఉన్నారో బంపర్ మెజారిటీ మేము గెలవబోతున్నాం. ఏలూరు జిల్లా గుండుగొలను రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులుగా మాజీ ఎంపీపీ సిరిబత్తిన వీర వెంకట సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా భీమడోల్లోని పార్టీ కార్యాలయంలో ఆప్కాబ్ చైర్మన్ గనిని కొండబాబు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు కమిటీ డైరెక్టర్లు బలే మురళీకృష్ణ, మామిళ్లపల్లి సాయికృష్ణకు గన్ని శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, నాయకులు పొల్లయ్య నాయుడు, కరుటూరి ప్రసాద్, కుక్కల ప్రసాద్, బాబీ, బుజ్జి, పద్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాలకు చేరుకున్నారు. యాజమాన్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. విద్యార్థి సంఘాలతో కలిసి కళాశాల ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు బైఠాయించారు. విద్యార్థి సంఘాల నేతలు కళాశాల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25% సుంకం విధించిన నేపథ్యంలో కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా ఉమెరియా గ్రామంలో బీఈఎంఎల్ కొత్త యూనిట్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతను బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగం దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. जैसा कि हमारे मुख्यमंत्री डॉक्टर मोहन यादव जी और आपके भूतपूर्व मुख्यमंत्री और भारत सरकार में कृषि मंत्री श्री शिवराज सिंह चौहान ने आपको जानकारी दी है कि आज मध्य प्रदेश को जो सौगात मिल रही है, बहनों भाइयों, ये छोटी मोटी सौगात नहीं है, बल्कि एक बहुत बड़ी सौगात है। और इस क्षेत्र का तो मैं मानता हूं कि बहुत बड़ा सौभाग्य है। और यहां तक मध्य प्रदेश का प्रश्न है, मध्य प्रदेश पूरे हिंदुस्तान में भारत के हृदय प्रदेश के रूप में जाना जाता है। और यहां पर बीईएमएल की ग्रीन फील्ड रेल मेट्रो संयंत्र का आज शिलान्यास हुआ है। जहां तक मध्य प्रदेश का प्रश्न है, मध्य प्रदेश के साथ हमारा बहुत ही पुराना रिश्ता है। मैं जब भारतीय जनता पार्टी के यूथ विंग में काम करता था अध्यक्ष के रूप में, उस समय हमारे श्री शिवराज सिंह जी मध्य प्रदेश का यूथ विंग का काम करते थे। बहुत ही पुराना रिश्ता हमारा शिवराज सिंह जी चौहान जी के साथ भी है। मध्य प्रदेश में बराबर आने जाने का सिलसिला लगातार पिछले 25-30 वर्षों से बना रहा है। और मैं जानता हूं कि मध्य प्रदेश को लोग मेहमान नवाजी के मामले में बेजोड़ हैं। मैं आपको रक्षा मंत्री होने के नाते भी स्पष्ट तौर पर बतलाना चाहता हूं, हमारे प्रधानमंत्री जी का भी संकल्प है। भारत किसी को आज तक कभी आंख उठाकर देखने की कोशिश नहीं की है। भारत चाहता है केवल भारत का ही कल्याण न हो, बल्कि पूरे विश्व का कल्याण होना चाहिए। और दुनिया का अकेला देश है भारत
जहां के ऋषियों और मनीषियों ने वसुधैव कुटुंबकम का संदेश दिया है। भारत की सीमा में ही नहीं बल्कि पूरे विश्व की धरा पर रहने वाले जितने लोग हैं सभी का कल्याण होना चाहिए। यह संदेश सारी दुनिया को, दुनिया के किसी एक देश से गया है तो केवल और केवल हमारे और आपके देश भारत से गया है मेरे बहनों भाई। दुनिया के अन्य किसी देश से नहीं गया है, भारत से गया है। हम सभी का कल्याण चाहते हैं, लेकिन जैसा शिवराज जी ने कहा, इसका मतलब यह नहीं है कि जो चाहे वह भारत पर आक्रमण कर दे। जो हमें छेड़ेगा हम उसे छोड़ेंगे नहीं। यह भी संकल्प है, यह भी ताकत भारतवासियों के अंदर है। और आज बीएमएल की जिस यूनिट का यहां शिलान्यास हो रहा है, उससे न केवल रोजगार के नए अवसर खुलेंगे, जैसा मैंने बताया कि अन्य बहुत सारे छोटे मोटे उद्योग भी यहां पर खड़े होंगे, स्थानीय लोगों को काम मिलेगा। आप भी जो यहां पर बैठे हुए हैं, आपके परिवार के किसी न किसी नौजवान को निश्चित रूप से काम मिलेगा, ऐसा मेरा पक्का विश्वास है। और साथियों, जहां तक मध्य प्रदेश का प्रश्न है, हमेशा ये जंगलों की खूबसूरती, अपने टाइगर्स और अपनी प्राकृतिक सुंदरता के लिए पूरे भारत में जाना जाता है। मैं समझता हूं कि जिस प्रकार से यहां पर उद्योग स्थापित किए जा रहे हैं और जिस प्रकार से यहां के मुख्यमंत्री ने लैंड बैंक तैयार किया है, यह केवल मध्य प्रदेश अपनी सुंदरता के लिए नहीं जाना जाएगा, बल्कि यह मध्य प्रदेश अपने औद्योगिक विकास के लिए भी जाना जाएगा, ऐसा मेरा पक्का। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న వంగలపూడి అనిత. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటిని విడుదల చేసిన హోంమంత్రి. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ట్రంప్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.